ఒకవైపున బీజేపీ ఏమో ప్రధాని మోదీ, అమిత్ షాలు దక్షిణ భారతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో సిపి రాధాకృష్ణన్ని ఎంపిక చేస్తే, అంతకు ఏమాత్రం తగ్గని విధంగా రాజ్యాంగానికి ఇప్పుడు ముప్పొస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగ కోవిదుడు, అనేక కీలకమైన తీర్పులు ఇచ్చినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సరైన అభ్యర్థి అవుతారు, ఈయన కూడా దక్షిణాది నుంచి అన్నటువంటి పద్ధతిలో ఇండియా ఆయన్ను నిలబెట్టింది. మొదట్లో ఒక దశలో తమిళనాడు నుంచే నిలబెట్టాలి అని అన్నాదురై పేరు, తుషార్ గాంధీ పేరు ఇట్లాంటివి వచ్చినప్పటికీ కూడా కాదు అని తెలంగాణలో అధికారంలో ఉండటం వల్ల కావచ్చు. రెండవది బలాబలాల రీత్యా కూడా కేవలం ఏదో తమిళుల మధ్య యుద్ధంలాగా కాకుండా ఇది రాజ్యాంగపరమైన పోరాటంగా జరగాలి అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి అభ్యర్థి ఉండడం అవసరమని ఆయన నిలబెట్టడంతో ఈ పోటీ యొక్క స్వరూపం, స్వభావం మారిపోయాయి. ఇంకా తిరుగులేదు. ఎన్డీఏ కన్నా పరిస్థితి పోయి ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగు ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు తమిళనాడులో రాధాకృష్ణన్కు ధీటుగా ఆయన్ను బలపరచాలి అని మోదీ లేకపోతే రాజ్నాథ్ సింగ్లు విజ్ఞప్తి చేశారు. కానీ మీరు ఒక అభ్యర్థిని, అది కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితమైన నేపథ్యం ఉన్న అభ్యర్థిని నిలబెట్టి ఆయన మీద ఏకాభిప్రాయం అందరు రావాలంటే ఇది బండిని ముందు గుర్రాన్ని వెనక కట్టబెట్టినటువంటి చందం. అది కూడా కాకుండా సిద్ధాంతపరంగా మేము సిపిని బలపరిచే అవకాశమే లేదని డిఎంకే తెగేసి చెప్పింది.